నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, ఓవరాల్గా జరిగిన 3 రోజులు జరిగిన మహానాడు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? మహానాడుకు సంబంధించి మహానాడు సక్సెస్ అవుతుందనే దాంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదమ్మా. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కార్యకర్తలు ఉన్న పార్టీ, అందులో అధికారంలో ఉన్న పార్టీ, డబ్బుకు కొదవలేని పార్టీ కాబట్టి సహజంగానే అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత వారికి ఏర్పాట్లు అవన్నీ కూడా బాగుంటాయి, అవి సక్సెస్ అవుతాయి అనేది అది అందరూ ఊహించిందే. కానీ ఈసారి కొత్తదనం ఏమంటే మొదటిసారి కడపలో ఏర్పాటు చేశారు కాబట్టి, ఎందుకంటే కడప అంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అంత స్ట్రాంగ్ హోల్డ్ కాదు. కానీ ఈసారి మన జరిగిన ఎన్నికల్లో వాళ్ళు 10 స్థానాలకు గాను 7 స్థానాలు వారు గెలవడము, అదే విధంగా ఇంక్లూడింగ్ కడప టౌన్ లో కూడా ఎమ్మెల్యే వారే గెలవడంతో సహజంగా వారు ధైర్యం చేసి అక్కడ మహానాడు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని దాన్ని సక్సెస్ చేసుకున్నారు. కాబట్టి అంటారా మీరు? ఖచ్చితంగా సక్సెస్ కదమ్మా. వాళ్ళు పెద్ద ఏర్పాట్లు చేయడంలో గాని, జనాన్ని సమీకరించడంలో గాని, మీటింగ్లు చేయడము, తర్వాత వారు అనుకున్నట్లుగా సహజంగానే చంద్రబాబు నాయుడు గారి జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైతారనే దాంట్లో కూడా దానికి ఎవరికి అనుమానాలు లేవు. అదే విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీ కొన్ని హంగులు, కొన్ని అవకాశాలు, కొన్ని ఆర్భాటాలు ఉంటాయి. తర్వాత పార్టీలో ఎంతో డిసెంట్ ఉంటే ఆ డిసెంట్ కూడా వ్యక్తం చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు సహజంగా అవన్నీ కూడా ఇన్ కెమెరా అంటే ఇంటర్నల్ గానే వాటిని కూడా సర్దుబాటు చేసుకొని ఓపెన్ గా పబ్లిక్ ముందు వచ్చేలోగా అవన్నీ కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏమంటే వారి పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు మహానాడు అన్ని రకంగా ఏర్పాట్ల విషయంలో కానీ, వాళ్ళకి ఇతర భోజనాలు అవన్నీ కూడా సక్సెస్ అయినాయని, పబ్లిక్ మీటింగ్ కూడా వారు అనుకున్నట్లుగా జరిగింది. ఎందుకంటే రాయలసీమ ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు కాబట్టి ఆ పబ్లిక్ మీటింగ్ కూడా భారీగానే జరిగింది. మరి ఇంకా దానికి సంబంధించి వాళ్ళ చర్చలు ఏంటి, వారు తీసుకున్న తీర్మానాలు ఏమిటి అని అన్నప్పుడే సహజంగా కొంత చర్చ జరుగుతుంది. సార్, సాధారణంగా మహానాడుకి జనాలు గ్యాదర్ అవడం, ఫుడ్, స్పీచెస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, వేటి మీద ఫోకస్ చేశారు? ఒక 10 రోజుల్లో 1 ఇయర్ కంప్లీట్ కాబోతోంది. ఈ 1 ఇయర్లో వాళ్ళు చేపట్టిన పథకాలు ఏంటి, సంక్షేమాలు ఏంటి, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, దాని మీద ఫోకస్ చేస్తే సీఎం మాట్లాడారు. సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 సంగతి మాటగా దేవుడెరుగు. ఇప్పుడు 6 శాసనాలు అంటుంది. ఈ సూపర్ 6కి 6 శాసనాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఇలా ఈ టర్న్ తీసుకున్నారు? మీరేం చెప్తారు? ఇప్పుడు సూపర్ 6 అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అమ్మా. సూపర్ 6 అనేది ఎన్నికల్లో గెలవడానికి చెప్పిన వాగ్దానాలు. అది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు, తర్వాత ఆర్థిక విషయాలు తెలిసిన వ్యక్తి జనరల్ గా అన్ని వాగ్దానాలు చేయరు. ఎందుకంటే రాష్ట్రానికి కొన్ని పరిమితులు ఉంటాయి. మన రాష్ట్రానికి వస్తున్న ఆదాయ వనరులు ఏమిటి, అందులో మనకి మీకు మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కొన్ని ఖర్చులు గ్యారంటీగా ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఇవాళ ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు కానీ, పెన్షన్లు కానీ, లేదా ప్రభుత్వానికి ఉండే రోజువారీ ఖర్చులు కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఖర్చు చేయాల్సినవే. తర్వాత దీనికి తోడు కొన్ని మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. ఉదాహరణకు ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రాజెక్టులు మెయింటెనెన్స్ ఖర్చులు అవన్నీ కూడా ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని కాకుండా మన దగ్గర మిగులు ఎంత ఉంటుంది, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు అదనంగా సహకారం అందుతుంది, వీటిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు అనౌన్స్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన నైజానికి భిన్నంగా, ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఆయన సుదీర్ఘ కాలం పరిపాలన ఎక్స్పీరియన్స్ ఉంది. మినిస్టర్ గా పనిచేశాడు, చీఫ్ మినిస్టర్ గా పనిచేశాడు. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న ఆదాయం ఎంత, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహకారం ఉంటుంది, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి నువ్వు వాగ్దానాలు చేసేటప్పుడు దాన్ని ఆచితూచి ఆయన వాగ్దానాలు చేయాలి. కానీ అలివి గాని వాగ్దానాలు చేశావు, వీలు కాదని తెలిసి కూడా వాగ్దానాలు చేశావు. కాబట్టి ఏమంటే ఇప్పుడు మళ్ళీ ఆ వాగ్దానాల గురించి చర్చ చేస్తే సహజంగా పబ్లిక్ కూడా విమర్శిస్తారు. ఎందుకంటే 1 ఇయర్ అయింది, నువ్వు చెప్పిన వాగ్దానాలను అమలు చేయమని చెప్పి ప్రజలు కోరుతారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఈ సూపర్ 6 వాగ్దానాలు దాని గురించి చర్చనీయాంశం కానికుండా ఈసారి శాసనాలు అనే పేరుతో
6 శాసనాలు అనే పేరుతో దీన్ని డైవర్ట్ చేశారు. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే కార్యకర్తలకి పెద్దపీట వేస్తామంటే, కార్యకర్తలకు మీరు పెద్దపీట వేస్తారా, చిన్న పీట వేస్తారా అనేది జనానికి సంబంధించిన అంశం కాదు అది. అది పార్టీకి సంబంధించిన అంశము. పార్టీ ఇంటర్నల్ విషయం. సహజంగానే ఏ ఓకే. పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంత వారి కార్యకర్తలకు కొంత ప్రయారిటీ ఇస్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లే. అంతేగాని చెప్పి నువ్వు కార్యకర్తలకే పెద్దపీట వేస్తాము, ప్రతిదీ కార్యకర్తకి ఇస్తామంటే అది కూడా కాన్స్టిట్యూషన్ అంగీకరించదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? నీవు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు అందరినీ సమానంగా చూస్తానని చెప్పాల్సిందే తప్ప, నీవు పార్టీ పరంగా నీవు నీ కార్యకర్త కొద్దిగా ప్రయారిటీ ఇవ్వచ్చు, లేదంటే ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళకంటే ఒక గంట ముందు వారికి ఇవ్వచ్చు అంతే తప్ప, నేను నా పార్టీ కార్యకర్తలకే బియ్యం ఇస్తాను, నా పార్టీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇస్తాను, నా పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తా అంటే అది కూడా రాజ్యాంగము అంగీకరించదు. హ్మ్. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ కొంత పక్షపాతంతో వ్యవహరిస్తుంది అంటే దాన్ని ప్రజలు కూడా చూసి చూడనట్లు పోతారు తప్పితే, నేను నా కార్యకర్తల కోసమే పెద్దపీట వేస్తాను, అన్ని ఆయన వారికి ఇస్తానని ఎవరైనా చెప్తే దాన్ని ప్రభుత్వము అట్లా చెప్పడం తప్పే. అది ఒక పార్టీ అధినేత చెప్పినా తప్పే. దాన్ని ప్రతిపక్షాలే కాదు, అసలు మన రాజ్యాంగమే దానికి అలాంటి వాటికి తావు ఇవ్వదు. రామకృష్ణ కాబట్టి సార్. దాన్ని హ్మ్. సాధారణంగా దాన్ని మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు రకరకాల వాగ్దానాల పేరుతో ఏదైతే గవర్నమెంట్ అధికారంలో ఉందో లేకపోతే ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో దానికి సంబంధించిన విధి విధానాలను తప్పుపడుతూ కాస్త కార్యకర్తలు ఉత్సాహం నింపడానికి తొడగొట్టడాలు, మీసాలు మెలేయడాలు, అగ్రెసివ్ స్పీచ్లు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ప్రజలు హర్షిస్తూ ఉంటారు. అవి చూసే ఓట్లు వేయడం కూడా మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా. కానీ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా పరిపాలించాల్సిన అవసరం రాష్ట్ర అధ్యక్షుల పైన ఉంటుంది. అంటే ఒక తండ్రి స్థానంలోనో ఒక అన్న స్థానంలోనే ఉంటూ ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది వైసీపీ గవర్నమెంటా, టీడీపీ గవర్నమెంటా, ఇంకొక పార్టీయే సంబంధం లేదు. అందరూ తన బిడ్డల్లానే లెక్కేసుకుంటూ చూస్తూ ఉంటారు. బట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఇంతకుముందు మీరు అన్నట్టు వాళ్ళకు మాత్రమే చేస్తామని అనడం, మరీ ముఖ్యంగా మహానాడు వేదికగా ఏపీలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ వస్తున్న వార్తలకు కాస్త ఊపునిస్తూ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు లోకేష్ గారు. ఫస్ట్ ఇది సమంజసమే అంటారా? మీరేం చెప్తారు? ఇది రెడ్ బుక్ అనేది లోకేష్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని ప్రస్తావన తెచ్చాడు. హ్మ్. నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు సహజంగా అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని పెద్దగా ఖాతరు చేయలే. తరువాత మిగతా వాళ్ళు కూడా ఆయన రెడ్ బుక్ అని చెప్పి వారి కార్యకర్తలకు హుషారు ఇవ్వడానికి లేదంటే ధైర్యం నింపడానికి అది చెప్తున్నాడని చాలా మంది భావించారు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత కూడా 1కి 2 సార్లు రెడ్ బుక్ గురించి ప్రస్తావన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు రెడ్ బుక్ గురించి ప్రస్తావన చేస్తా ఉన్నారు. ఎవరి మీద అయితే మీరు కేసులు బనాయించాలనుకో వాళ్ళ మీద కేసులు పెట్టారు, కొంతమంది జైళ్లలో పెట్టారు, కొంతమంది సస్పెండ్ చేశారు. మీరు ఫర్మ్ గా డీల్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ పబ్లిక్ నోటీస్కి వచ్చింది. కాబట్టి ఇంకా ఆల్రెడీ పబ్లిక్ నోటీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్ బుక్ ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. కానీ బహిరంగ సభలో ఆయన మాట్లాడడానికి ఏమంటే వాళ్ళ కార్యకర్తల్ని వచ్చిన జనాన్ని ఉత్సాహపరచడానికి అట్లా మాట్లాడినాడేమో నాకు అనిపిస్తా ఉంది. హ్మ్. ఎందుకంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తల్ని ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళ దగ్గర వేరే ఇది సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే వారు వారి 1 ఇయర్ పరిపాలన గురించి చెప్పుకోవాలి, లేదంటే ఈ 1 ఇయర్ లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి, లేదా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు గురించి చెప్పుకోవాలి. వాటి విషయంలో వాళ్ళు ఇంకా అంత జనాన్ని ఉత్సాహపరిచే అంతగా లేదు కాబట్టి ఈ రెడ్ బుక్ అనే దాని గురించి చెప్పి ప్రత్యర్థి పార్టీ గురించి వాళ్ళ గురించి ఎక్కువ ప్రస్తావన చేస్తే దానివల్ల ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళు భావించి ఉండవచ్చు. కానీ నేను కోరేది ఏమంటే ఇంకా ఓకే, మీరు రెడ్ బుక్ ఆ రోజు చెప్పారు, తర్వాత చెప్పారు, మీరు ఇప్పుడు ఆచరణలో కూడా దాన్ని అమలు పరిచారు, అంతటితో వాటికి వదిలిపెడితే బాగుంటుంది. ఫ్యూచర్ లో మరీ మరీ దాని గురించి చెప్పడం అనేది ఇంకా అది అంత మంచిగా ఉండదేమో, వారికైనా బాగుండదేమో అని నేను అనుకుంటాను. మరి ఆ డైలాగ్స్ కూడా మనం చూసాం కదా సార్. ఇదంతా ట్రైలర్ మాత్రమే. రెడ్ బుక్ అని వినగానే ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరు జైలు చుట్టూ తిరుగుతున్నారు, మా అర్థమైందా రాజా అంటూ ఒక డైలాగ్ కూడా వేశారు లోకేష్ గారు. అంటే వాంటెడ్లీ ఈ మాటలు మాట్లాడినట్టుగానే కూడా మనం చూడొచ్చా? ఎలా ఎలా అర్థం చేసుకోవాలి? లేరమ్మా, మీరు అన్నట్లుగా వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ పార్టీని ఉత్సాహపరిచే ఆయన చెప్తున్న మాటలు తప్ప అది మరొకటి కానే కాదు. ఒక ఆల్రెడీ మేము అంటే నన్ను ఆ మొదట్లో ఎగతాళి చేశారు రెడ్ బుక్ అన్నప్పుడు. హ్మ్. కానీ ఇప్పుడు రెడ్ బుక్ అమలు చేశాను కాబట్టి రిజల్ట్ వస్తుంది, వాళ్ళని జైళ్లలో పెట్టించాం కదా, వాళ్ళ పైన కేసులు పెట్టించాం కదా అని చెప్పి ఆయన దాన్ని పదే పదే ప్రస్తావన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతకుముందు ఎగతాళి చేసిన మాట వాస్తవమే అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు.
మరి ఇప్పుడు అధికారంలో మేమున్నాం కాబట్టి దాన్ని చూడండి అని చెప్తా ఉన్నారు. కానీ నేను అనేది ఏమంటే మీకు ఓకే, మీరు వచ్చారు, అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు. ఆల్రెడీ తీసుకున్నారు, బాగా కనపడతా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పేషీలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను కూడా జైల్లో పెట్టారు. డీజీ లాంటి డీజీ ర్యాంక్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇవాళ జైల్లో పెట్టారు. కాబట్టి ఏమంటే మీరు యాక్షన్ తీసుకున్నారు అనేది ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. మీరు యాక్షన్ తీసుకోలేదంటే మిమ్మల్ని అడిగిండే వాళ్ళు, మీరు ఆ రోజు చెప్పారు మరి ఏం చేశారు, మీరేం చేయలేకపోయారని కూడా అడిగిండే వాళ్ళేమో వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకు పెద్ద సంజాయిషి ఇచ్చుకోనక్కర్లే, ఎందుకంటే అది యాక్షన్ తీసుకున్నారు, అది క్లియర్ గా కనపడతా ఉంది. కాబట్టి ఏమంటే మళ్ళీ మళ్ళీ ఇంకా రెడ్ బుక్ గురించి ప్రస్తావన చేయడం అంత బాగుండదేమో. ఎందుకంటే రాజకీయాల్లో తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అంటే పబ్లిక్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు. ఓహో, తప్పు చేశాడు కాబట్టి ఆ పనిష్మెంట్ ఉంది కదా అని. అట్లా కాకుండా పదే పదే రెడ్ బుక్ ప్రస్తావన చేసి దానికోసం మేము యాక్షన్ తీసుకుంటున్నామంటే పబ్లిక్ లో రాంగ్ సిగ్నల్స్ పోయే అవకాశం కూడా ఉంది. రాంగ్ సిగ్నల్ ఏమంటే వీళ్ళు కక్ష సాధింపుతో చేస్తున్నారేమో, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు కాబట్టి దానికి ప్రతిగా ఇప్పుడు ఇలాంటి చేస్తున్నారు అనేది కూడా వస్తుంది. కాబట్టి ఏమంటే మరి లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన ఇక మళ్ళీ మళ్ళీ తేకుండా ఉంటేనే బాగుంటుంది. అండ్ మరోపక్క ఏపీలో మనం చూడొచ్చు సార్, తెనాలిలో దళిత యువకుల పట్ల జరిగిన ఆ సంఘటన, అక్కడ దళిత్ కార్డును కూడా వాడడం మనం చూస్తూ ఉన్నాం. అది దళితులు కాబట్టే అలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టిన సందర్భం. అదే వేరే సామాజిక వర్గానికి చెందిన వారైతే ఇలా ప్రవర్తించి ఉండేవారు కాదు అనేది అక్కడ ప్రధాన ఆరోపణగా మనం చూస్తున్నాం. మీరేం చెప్తారు? ఖచ్చితంగా అమ్మా, ఇది సమాజంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి, అంటరానితనం ఉంది, దళితులు అనేది ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అది చేశారనే దాంట్లో అంత తెలియదు. బట్ అది అట్ ద సేమ్ టైం వాళ్ళు గతంలో చాలా క్రిమినల్ రికార్డు ఉంది, అదంతా ఉంది అంటే క్రిమినల్ రికార్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకో, ఎవరు కాదనం. దళితులు కాబట్టి వాళ్ళ క్రిమినల్ రికార్డు ఉన్నంత మాత్రం వాళ్ళ పైన కేసులు పెట్టద్దు, వాళ్ళ జైల్లో పెట్టద్దు అని ఎవరు అనం. కానీ వాళ్ళని బహిరంగంగా మా రోడ్లో పెట్టి వాళ్ళు కొట్టావు కాబట్టి ఆటోమేటిక్ గా దానిపైన దళిత సంఘాలు కానీ లేదా ఇతర ప్రజాస్వామ్యవాదులు కానీ ఇది కరెక్ట్ కాదు అని ఖండించాల్సి వస్తాయి. కాబట్టి ఏమంటే పోలీసు కానీ పోలీసు అధికారులు కానీ వారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వాటిని జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. మన గతంలో జరిగినాయని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పింది. గతంలో జరిగింటే తాను తప్పని అన్నాం కదా. గతంలో శిరోమండనం జరిగినా లేకపోతే డాక్టర్ సుధాకర్ ని లెక్కలు విడిచికట్టి ఆ రోడ్ లో పడేసినప్పుడు ఆ రోజు అన్ని పార్టీలు ఖండించాయి, దళిత సంఘాలు ఖండించాయి, అందరూ కూడా ఖండించారు. కాబట్టి ఏమంటే హోమ్ మినిస్టర్ గారు చెప్పింది గతంలో ఇప్పుడు జరిగిన దానిపైన ఆయన సమాధానం చెప్పాలి, కానీ ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టి గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయంటే ఎప్పుడు జరిగినా తప్పేని మేమంటాం. ఏ గవర్నమెంట్ లో జరిగినా సరే జరగకూడదు. చట్టపరంగా మీరు శిక్షించడానికి మీకు అవకాశాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని తప్పుపట్టి ఉండేవాళ్ళు కాదు కదా. కాబట్టి ఏమంటే సోషల్ మీడియాలో అది బాగా హల్చల్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు కూడా దాన్ని ఖండిస్తా ఉన్నాయి. మరి ఖండించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం అది ప్రభుత్వానిదే. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తుంది. సార్, ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి. ఎంతటి నేరగా అయినా సరే, ఎంతటి పెద్ద తప్పు చేసినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, దానికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో గల కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఇన్ని నియమ నిబంధనలు మన ప్రజాస్వామ్యంలో చట్టంలో ఉన్నప్పుడు చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని సినిమాల్లో చూపించినట్లుగా సినిమాలో హీరో బిహేవ్ చేసిన మాదిరి నడి రోడ్డు మీద కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది గట్టిగా వాదిస్తున్నారు. మీరేం చెప్తారు? మరి అది కరెక్ట్ అంటారా? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అదే విధంగా లాయర్స్ ఏదైతే అంశాన్ని లేవనెత్తారో వాళ్ళది జెన్యూన్ ఇష్యూ కాబట్టి లేవనెత్తారు. ఎందుకంటే ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగం ఉంటుంది, వారి దగ్గర చట్టం అనేది ఉంటుంది, అదేవిధంగా కోర్టులు అనేవి ఉన్నాయి. నిజంగా వారు తప్పు చేసింటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ఎవరు అడ్డం రాలే. ఏ పార్టీ కూడా మీరు యాక్షన్ తీసుకుంటామని మేము అడ్డం, ప్రతిపక్షాలు కానీ ఇంకొక పార్టీ కానీ లేదా దళిత సంఘాలు కానీ వాళ్ళు ఏమి అడ్డం రాలేదే. మీరు యాక్షన్ తీసుకోండి. మీరు యాక్షన్ తీసుకోవడం కాకుండా మా దగ్గర లాఠీ ఉంది చేతుల్లో కాబట్టి మేమే శిక్ష వేస్తాము, మేమే తీర్పులు ఇస్తాము, అది కూడా
నడి రోడ్లో మేము అమలు పరుస్తామంటే ఇది అనాగరికంగా కనపడుతుంది. అలాంటి వాటికి మన ప్రజాస్వామ్యంలో తావులేదు. కాబట్టి మీరు చట్టాన్ని ఉపయోగించుకుని వారిని శిక్షిస్తామంటే అది చట్టపరంగా చట్ట ప్రకారం శిక్ష పడాలి తప్ప అట్లా కాకుండా మేము సొంతంగానే మేమే తీర్పులు చెప్తాం, మేమే ఇంటరాగేట్ చేస్తాం, మేమే ఆ పనిష్మెంట్ కూడా రోడ్లోనే చేస్తామంటే అది సభ్య సమాజం అంగీకరించదు. దాన్ని అందరు కూడా ఖండించాలి. ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే జరిగి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక ట్వీట్ ఒక మాట అసలు రెస్పాన్సే లేదు, చూసి చూడనట్టు వదులుతున్నారా? లేదంటే ఇప్పటివరకు ఆ న్యూస్ వాళ్ళ వద్దకు వెళ్ళలేదా? మహానాడులో చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉండడము, సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండడము, అసలు ఈ విషయమే తెలియదంటారా వాళ్ళకి? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అది కారణం అది కాదు. కారణం ఎందుకు అది కాదని అంటున్నారంటే తెనాలిలో మామూలుగా అప్పర్ కాస్ట్ పీపుల్ కానీ లేదంటే ప్రజాభిప్రాయం కానీ వాళ్ళకి అనుకూలంగా లేదు. ఎందుకు? వాళ్ళ మీద బ్యాడ్ రికార్డ్ ఉంది కాబట్టి. వాళ్ళ మీద బ్యాడ్ రికార్డ్ ఉన్నంత మాత్రాన మీరు పోలీసులు తీసుకుని పోయి రోడ్లో కొడతామంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వము ముఖ్యంగా పోలీస్ అధికారులు దానిపైన స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం వాళ్ళపైన, బాధ్యత వాళ్ళపైన. మరీ ముఖ్యంగా ఏపీలో మనం చూడొచ్చు కూటమి ప్రభుత్వాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారిని ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడి ఏకతాటిపైకి వచ్చి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఇవ్వలేదు, సరిగ్గా 1వ తారీఖు కూడా జీతాలు పడని పరిస్థితి చూశారు. అందువల్ల ఎంప్లాయీస్ అందరూ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు తమకు చాలా అనుకూలంగా ఉంటారనుకుని అందరూ ఒకే మాట మీదకి వచ్చి ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారిని విన్ అవ్వడానికి వీళ్ళ పాత్ర చాలా ఉంది అని అంటారు, వింటూ ఉంటాం కూడా. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదంట ఎంప్లాయీస్కి. దానికోసం వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? ఎలా చూడాలంటారు? ప్రభుత్వంలో ఉద్యోగస్తులు వారు భాగస్వాములు. ఎందుకంటే వారి పార్ట్నర్షిప్ లేకోకుండా, వారి యొక్క కీలకమైన వారి యొక్క ఇది లేకోకుండా ఏ గవర్నమెంట్ కూడా ముందుకు సాగలేదు. కాబట్టి ఏమంటే ఏదైతే ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు ఉన్నాయో వారి లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిష్కారం చేయడము, లేదా అన్నిటికీ వారు జవాబు చెప్పడమో, లేదంటే అన్నిటినీ వారికి తీర్చడం అనేది ఎవరి తరం కాదు. అట్లని చెప్పి వాళ్ళతో చర్చలే చేయకుండా, వాళ్ళ సమస్యలు ఏవి పరిష్కారం చేయకుండా దీర్ఘకాలం వాళ్ళని అసహనానికి గురి చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం అన్నప్పుడు ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడాలి, వాళ్ళ జెన్యూన్ డిమాండ్స్ ఏవో తెలుసుకోవాలి. తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్న ఆదాయ వనరులు ఏవైతే చేయడానికి అవకాశం ఉందో వాటిని నెరవేర్చాలి. అవసరమైతే దానికోసం కొంత అప్పు చేసైనా సరే వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం తీసుకోవాలి. దీర్ఘకాలం ఉద్యోగస్తులు అసహనానికి గురైతే ఆటోమేటిక్ గా వారి పనిలో కూడా దాని ప్రభావం కనపడుతుంది, ఆటోమేటిక్ గా కనపడుతుంది. కాబట్టి అంటే ప్రభుత్వము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఆ కార్యక్రమాలు అమలు జరగాలంటే అది ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే, ఉద్యోగస్తుల ద్వారానే అది అమలు అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మేము మంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం, ప్రభుత్వ యంత్రాంగము, ఉద్యోగస్తులు, కార్మికులు వాళ్ళ అసహనానికి గురైనా మాకేం బాధ లేదు అని అనుకుంటే అది ప్రభుత్వం చేసే పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి ఏమంటే ఉద్యోగ సంఘాల నాయకులతో ర్యాపర్ట్ మెయింటైన్ చేయాలి, మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి, వారి జెన్యూన్ డిమాండ్స్ నెరవేర్చాలి. దానికోసం ప్రభుత్వం సమయం కేటాయించాలి. ఒక ముఖ్యమంత్రే కాదు, దాంట్లో క్లియర్గా మంత్రులు కూడా ఉంటారు, మంత్రులు కూడా ఇన్వాల్వ్ కావాలి. అదేవిధంగా సిఎస్ లాంటి అధికారులు ఉంటారు, చీఫ్ సెక్రటరీ కూడా ఆయన సీనియరే, ఆయన కూడా ఉద్యోగులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తే, వారు కూడా మాట్లాడాలి. ఏదేమైనా సరే ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నమాట వాస్తవము. ఎందుకంటే వారు మన ఎన్నికలనే కాదు, వాళ్ళు జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని నెరవేర్చకపోతే సహజంగా ప్రభుత్వాల పైన వాళ్ళ అసంతృప్తి అనేది వారు తెలియజేస్తారు. కాబట్టి ప్రభుత్వం దాన్ని గుర్తించి వారితో సంబంధాలు మెయింటైన్ చేయడమే కాదు, చర్యలు చేయాలి, వాళ్ళ జెన్యూన్ డిమాండ్స్ పరిష్కారం చేయాలి, వాళ్ళ సంతృప్తి పరచడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తెరగాలని చెప్పి కూడా నేను కోరుతాను.
సరే, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడి కన్నా ముందు ఒక సినిమా స్టార్గా చూస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంతమందికి తెలిసారు అంటే దానికి బేస్ సినిమాలే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన సినిమా ఇండస్ట్రీ మీద కాస్త కోపంగా ఉన్నారు. సుధీర్గా లేఖ రాయడం జరిగింది. రిటర్న్ గిఫ్ట్ మీరు మాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు, మేము కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు. మరోపక్క థియేటర్ల బంద్ అంటున్నారు. ఓవరాల్గా మీకేమనిపిస్తుంది, ఏం చెప్తారు మీరు? ఈ సినిమా వాళ్ళ గురించి చెప్పాలంటే ఒకటే చెప్పగలను. అంటే గవర్నమెంట్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పడం కాదు, కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే సినిమా వాళ్ళకి వాళ్ళ సినిమా వాళ్ళ అంటే ఏమి, సినిమా వాళ్ళకి గవర్నమెంట్ కి ఒకే ఒక సందర్భంలో చర్చలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళని కలుస్తా ఉన్నారు, లేదా వీళ్ళు వాళ్ళని కలుస్తా ఉన్నారు. అదేం సందర్భం అంటే ఆ పెద్ద పెద్ద యాక్టర్లు ఉండే సినిమాలు ఏవైతే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసింటారో దానికి రేట్లు పెంచమని వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా గప్చిప్గా ఆ పని మాత్రం చేసి పెడతా ఉన్నారు. ఇంతకంటే దారుణమైన విషయం లేదని నేను భావిస్తాను. అంటే సినిమా రేట్లు పెంచితే మంచి గవర్నమెంట్, సినిమా రేట్లు పెంచకపోతే అది మంచి గవర్నమెంట్ కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద బిగ్స్ ఉన్నారో వాళ్ళకి సరెండర్ కావడమే ఈ ప్రభుత్వాల యొక్క పనిగా ఉంది తప్ప వేరేది ఏమీ లేదు. వాళ్ళు ప్రేక్షకుల గురించి ఆలోచించారు, థియేటర్ల గురించి ఆలోచించారు, దేని గురించి ఆలోచించారు. వాళ్ళు వెరీ సింపుల్. ఆయన కొన్ని వందల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద హీరోలకు ఇచ్చి దాంతో వాళ్ళు సినిమాలు తీశారు. ఆ సినిమాకు చాలా ఖర్చు అయింది, భారీ ఖర్చు పెట్టి నిర్మాణం చేశాడు. కాబట్టి దానికి డబ్బులు రావాలంటే సినిమా రేట్లు పెంచాలి, దానికి ప్రభుత్వం అంగీకరించాలని వీళ్ళ దగ్గర రావడము, వీళ్ళు అనుమతించడము. అనుమతించింది కాబట్టి ముఖ్యమంత్రి మంచోడు, ఈ గవర్నమెంట్ మంచిది, ఈ మంత్రులు మంచోళ్ళు అని చెప్పి వాళ్ళు కితాబులు ఇవ్వడం. నిజంగా చెప్పాలంటే ఇది కాదు సినిమా ఇండస్ట్రీని. ఒక రకంగా చెప్పాలంటే వారు వీరు అంతా కలిసి దాన్ని మొనోపలైజ్ చేసుకొని వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి మొత్తం వైఖరిలోనే మార్పు రావాలి, ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి, సినీ నిర్మాతల మండలి మిగతా వాళ్ళ దాంట్లో కూడా మార్పు రావాలి. తర్వాత వస్తున్న సినిమాలు కూడా సమాజానికి ఉపయోగపడే సినిమాలు చాలా తక్కువ, ఉపయోగపడిన సినిమాలే 99%. ఎప్పుడో ఒక సినిమా ఏదైనా వస్తే అది వచ్చిపోతుంది తప్పితే అది వచ్చినట్టు కూడా జనానికి ఇది కావడం. కాబట్టి ఏమంటే నేను గ్యారంటీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ మొత్తం ప్రభుత్వ వైఖరిలోనే మార్పు రావాలని చెప్పి నేను కోరుతాను. సరే, ఒకసారి మీరు ఇది చూస్తే ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది, చైనాను దాటేసింది, జపాన్ను మించి మన దేశం ముందుకు పరిగెడుతుంది అంటే ప్రధానమంత్రి గారు కేంద్రం నుంచి మనం అనడం ఎట్లా చూడాలంటారు? నిజంగానే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగామో మనం? 4వ ఆర్థిక శక్తిగా ఎదిగామని చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని పెద్దగా పకాలు ఉత్తాను. జపాన్ మించేసాము ఒక బీజేపీ నాయకులే కాకపోతే జపాన్ తో పోల్చుకోవడం అనే దాన్ని బట్టి చెప్తాను నేను. కానీ జపాన్ లో జనాభా 12,30,00,000 జనాభా. అందులో 30% మంది వృద్ధులు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు జపాన్ లో 30% మంది ఉన్నారు. వేరే ఇండియా తీసుకుంటే భారతదేశంలో 144 కోట్ల జనాభా ఉన్నారు. 60 ఏళ్ల వయసుకు పైబడిన వారు ఈ మన దేశంలో ఉండేది 10% మాత్రమే, ఓన్లీ 10%. ఇప్పుడు మన దేశంలో మన సిగ్గుచేటైన విషయం ఏమంటే ఆ 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ దేశంతో పోల్చుకొని సంకలు గుద్దుకుంటారు, బ్రహ్మాండంగా ఎదిగామని చెప్పుకుంటా ఉన్నారు. ఓన్లీ ఏంట్లో ఎదిగారు కూడా చెప్పాల. ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే జపాన్ లో వాళ్ళది $39,350 పర్ క్యాపిటల్ ఇన్కమ్. వేరే ఇండియాలో $2,880. మరి దేంతో పోల్చుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు ఎవరితో పోల్చుకోవాలో కూడా నీకు సరైన అవగాహన లేదు. నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మీటింగ్ లో కూడా చెప్పాడు, చైనాతో పోల్చుకోవాలి, అమెరికాతో పోల్చుకోవాలి. నిజంగా అమెరికాతో పోల్చుకోవాలి, కానీ అమెరికా ధనవంతమైన దేశం కాబట్టి అమెరికాతో నువ్వు పోల్చుకోలేవు. కనీసం నువ్వు చైనాతో పోల్చుకోవాలి, ఎందుకంటే చైనా జనాభా ఇండియా మన భారతదేశ జనాభా రెండు ఈక్వల్ గా ఉంది. రెండోది ఏమంటే చైనా కంటే ముందు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1948లో చైనాలో మావో నాయకత్వంలో విప్లవం జయప్రదమైంది. కాబట్టి ఏమంటే మనకి వారు వ్యవసాయక దేశము, మనము వ్యవసాయక దేశము, రెండు ఇతర వెనుకబడిన దేశాలు. 1987వ సంవత్సరం వరకు కూడా ఇద్దరి ఆర్థిక వ్యవస్థ సమానంగా ఉంది, $0.27 ట్రిలియన్. ఇవాళ చైనా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం? కాబట్టి నువ్వు చైనాతో పోల్చుకో.
మనది $4.19 ట్రిలియన్ అయితే చైనా $19.23 ట్రిలియన్. హ్మ్. నీవు చైనా జనాభా మన జనాభా ఒకటే కావడము, మనము వారు ఒకేసారి స్వతంత్రం సాధించడము, ఇవాళ చైనా ఎక్కడుంది మనం ఎక్కడున్నాము దాంతో పోల్చుకొని చెప్పకుండా మనది 4వ ఆర్థిక వ్యవస్థ, మళ్ళీ 3వ ఆర్థిక వ్యవస్థ అవుతాము అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే మోసపుచ్చే మాటలు. పైగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏందో ఒరిగిందని చెప్తా ఉన్నారు. ఏమీ ఒరగలేదు. భారతదేశం అప్పుల పాలైంది. క్లియర్ గా చెప్తాను. సార్. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి 84 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇవాళ 224 లక్షల కోట్లకు పెరిగింది. భారతదేశం అప్పుల పాలయ్యింది. రూపాయి విలువ తగ్గిపోయింది. ఆ రోజు 2015లో ఒక డాలర్కి $60 ఉంటే ఇవాళ 2025 10 ఇయర్స్ తర్వాత చూస్తే ఒక డాలర్కి $86 ఇవ్వాలి. కాబట్టి ఏమంటే నీ రూపాయి విలువ తగ్గిపోయింది, దేశం అప్పుల పాలయ్యింది, నువ్వు ఇప్పటికి కూడా ఎదగలేకపోతా ఉన్నావు, చైనాను అందుకోలేకపోతా ఉన్నావు. అలాంటి వాస్తవాలు చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతుల్లో ఎన్డీఏ నాయకులు, అక్కడ ఢిల్లీలో బీజేపీ నాయకులు, మన ఇక్కడేమో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరు కూడా డబ్బా కొడతా ఉన్నారు. ఇది పక్కా డబ్బా కొట్టడం తప్ప మరొకటి కాదు. ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు, మోసపుస్తా ఉన్నారు. మరో మాటలు చెప్పాలంటే ఇవాళ దేశము అప్పుల పాలైన అంశాన్ని మీరు మరుగుపరుస్తా ఉన్నారు. తప్పకుండా ప్రజలను మభ్యపెడతారు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ రామకృష్ణ గారు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.